తెలుసా, ఆంధ్రప్రదేశ్ లోని లేపాక్షి గ్రామంలో ఉన్న వీరభద్ర స్వామి ఆలయంలో ఒక స్తంభం నేలను తాకకుండా గాల్లో తేలుతుందని. అది భారతదేశంలోని అద్భుతమైన రహస్యాలలో ఒకటి. ఆలయంలో 70కి పైగా రాతి స్తంభాలుంటాయి, కానీ వాటిలో ఒకటి మాత్రమే నేలను అస్సలు తాకదు. శతాబ్దాల క్రితం ఇలా నిర్మించగలడం నిజంగా ఆశ్చర్యం. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో విజయనగర రాజు అచ్యుతదేవరాయల కాలంలో విరూపన్న మరియు వీరన్న అనే ఇద్దరు సోదరులు నిర్మించారు. కానీ కథ ఇక్కడితో ఆగలేదు. విరూపన్నపై రాజు అన్యాయంగా అవినీతి ఆరోపణలు చేయడంతో ఆయన తన కళ్ళను తానే తీసి ఆలయ గోడలపై కొట్టారంట. ఇప్పటికే ఆ గోడలపై రక్తపు మరకలు కనిపిస్తాయని చెప్తారు. ఇంకో అద్భుతం ఏమిటంటే ఇక్కడ పెద్ద రాతిపై చెక్కిన జటాయు విగ్రహం ఉంది. ఇది రామాయణంలో సీతమ్మను రక్షించేందుకు పోరాడిన పక్షి జ్ఞాపకార్థం. శాస్త్రవేత్తలు ఎన్నిసార్లు పరిశీలించినా ఆ తేనె స్తంభ రహస్యం ఇప్పటికీ అర్థం కాలేదు. ఒకసారి బ్రిటిష్ అధికారులు ఆ స్తంభాన్ని కదిలించడానికి ప్రయత్నించారు. దాంతో గోపురం కొంచెం వంగిపోయిందంట. భక్తుల నమ్మకం ప్రకారం ఇది లేపాక్షి దేవుని మహిమ అని చెప్తారు. ఈ ఆలయానికి మీరు వెళ్లి ఉంటే కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్